ఈరోజు నేను మహారాష్ట్ర స్పెషల్ అలాగే వరల్డ్ ఫేమస్ అయినటువంటి మిసల్ పావ్ రెసిపీ మనం ఇంట్లోనే ఎలాగ చేయాలో చూద్దాము. ఇది చాలా కారంగాను అలాగే టేస్టీగాను కలర్ఫుల్గాను ఉంటుంది. అది కూడా మనం ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే. ఇది కొల్హాపురి స్టైల్లో ఉంటుందండి. కొల్హాపురి మిసల్ పావ్ అంటే వరల్డ్ ఫేమస్ అనమాట. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కనుక రుచి చూసారంటే దీనికి ఫ్యాన్ అయిపోతారు మీరు. దీనికోసం అని చెప్పి ఎండు కొబ్బరి తీసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద పీసులుగా చేసుకోండి. ఆనియన్ను బాగా కడిగేసుకునేసి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకొని డ్రై రోస్ట్ ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కాల్చేసుకోవాలన్నమాట. దీనికి స్మోకీ ఫ్లేవర్తో ఉండాలి ఈ మసాలాకి. అందుకోసం అని చెప్పి తప్పకుండా ఈ విధంగానే కాల్చుకోవాలి. ఇలా మాకు వద్దు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ప్యాన్లో డ్రై రోస్ట్ ఈ రెండింటిని చేసేసుకోండి. కానీ ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులో పెద్ద ఏలక్కాయ, 2 చిన్న ఏలకులు, లవంగాలు ఒక 4-5, దాల్చిన చెక్క, అలాగే జీరా, షాజీరా, తర్వాత ధనియాలు, కొద్దిగా మిరియాలు, అల్లము, తెల్లగడ్డలు కూడా వేసేసుకునేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఈ గసగసాలు ఉంది కదా అది, అలాగే తెల్ల నువ్వులు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకొని దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి మట్కీ అంటారు. ఇది మన పచ్చపెసలు ఉంది కదా ఆ షేప్లో ఉంటుంది, కానీ ఉలవల కలర్తో ఉంటుంది. దీన్ని ఒక రోజు ముందుగా నీళ్ళల్లో నానబెట్టేసుకునేసి మనము అలాగే బాక్స్లో మూత పెట్టేసామంటే మనకు నెక్స్ట్ రోజుకి ఈ విధంగా మొలకలు వచ్చేస్తుంది. మొలకలు ఎలాగ చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే 5 కప్పుల వరకు నీళ్లు వేసేసుకునేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేట్టుగా కలిపేసుకునేసి కేవలం ఒకే ఒక విజిల్ మాత్రం రంపించండి. ఈ లోపల మనం కాల్చి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, తర్వాత ఆనియను, దాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఈ ఆనియన్ కూడా పైన ఉన్నటువంటి తోలు తీసేసుకోండి. అలాగే ఆ తోలు కూడా కట్ చేయాలి, కాకపోతే మనం కట్ చేసేటప్పుడు అది జారుతుంటుంది, అందువల్ల దాన్ని తీసి పక్కన ఉంచాను. పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకోండి, ఎలాగో మనం గ్రైండ్ చేసేసుకోవాలి కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఆ స్కిన్ కూడా తీసేసి దాన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి కట్ చేసుకున్నటువంటి కొబ్బరి, అలాగే ఈ ఆనియను, తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అది దానితో పాటుగా ఫ్రెష్ కొబ్బరి, కొద్దిగా నీళ్లు వేసేసుకునేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, ముక్కలు రానిచ్చద్దు. ఈ ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు విజిల్ పోయింది. ఇప్పుడు చూసామంటే మనం ఈ ఉడికించుకున్నటువంటి మట్కి ఎలా ఉండాలి అంటే మీరు అంటే చాలా మెత్తగా చేసేసేయద్దు. మనకు ఈ పప్పు అనేది షేప్ మారలేదు చూడండి, షేప్ మారలేదు కానీ ఇలా ప్రెస్ చేస్తే మనకు ఉడికిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో మనము ఉడికించుకోవాలి. ఈ నీళ్లు పడేయద్దు, ఈ నీళ్లు కూడా మనకు చాలా అవసరం కర్రీకి. తర్వాత వేరొక గిన్నెలోకి ఒక 50 ml వరకు ఆయిల్ తీసుకునేసి ఒక 1/2 కప్పు అంటే ఒక 2-3 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో వేయించేసుకొని ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు పసుపుడి, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది. తర్వాత కాందా లసూన్ మసాలా అని మీకు షాప్స్లో అమ్ముతారు, అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకునేసి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకునేసి ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు, నూనె తేలేంత వరకు వేయించుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయటం వల్ల మనకు కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది రెడ్గా. అది పెద్దగా కారం అనేది ఉండదు, కాకపోతే కలర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ పచ్చపెసలు మట్కి, అది కూడా ఇందులో వేసేసుకోండి. కొంతమంది పచ్చపెసలు వేయటానికి ఇష్టపడరు, ఆలు వేస్తుంటారు, అలా కూడా చేసుకోవచ్చు మీరు. కానీ 1 కప్పు మట్కి 1/2 కప్పు పచ్చపెసలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది కొల్హాపురి స్టైల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత గ్రైండర్ కడిగినటువంటి కొద్దిగా నీళ్లు కూడా వేసేసుకునేసి ఈ టైంలో కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకోండి. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఎంతవరకు బాయిల్ చేయాలి అంటే మనము ఒక 50 ml ఆయిల్తో దీన్ని చేస్తున్నాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా మనకు పైన ఈ విధంగా ఫ్లోట్ అవ్వాలన్నమాట.
ఇప్పుడు ఈ ఫ్లోట్ అయ్యే టైంలో ఇందులో కొత్తిమీర వేసేసుకునేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పైన ఉన్నటువంటి ఆయిల్ని రెస్టారెంట్స్లో కానీ డాబాల్లో కానీ దాన్ని సపరేట్గా గరిటెతో తీసేసుకొని పక్కన ఉంచేసుకొని మిసల్ పావ్ మనకు సర్వ్ చేసేటప్పుడు దాని మీద వేస్తారనమాట. అప్పుడు అది చాలా కలర్ఫుల్గా చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర వేసేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన మిసల్ పావ్ అనేది ప్రెజెంట్ అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా మనం అసెంబుల్ చేసి సర్వ్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకు ఆల్రెడీ ఇప్పుడు స్టేట్తో పని లేకుండా అన్ని స్టేట్స్లో అన్ని రకాల ఫుడ్లు దొరుకుతున్నాయి. పావులు తీసేసుకోండి, కొద్దిగా ఈ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఒక లెమన్ పీస్ కూడా తీసేసుకొని ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి ఈ కర్రీ దాని మీద సేవ్ అని అమ్ముతారు. ఆ సేవ్ వేసేసుకునేసి సన్నగా తరిగినటువంటి ఆనియను, తర్వాత కొత్తిమీరి, ఈ వాంపుడిలాగా దొరుకుతుంది కదా, అది కూడా వేసేసుకొని మనం ఫ్లోట్ అయినటువంటి ఆయిల్ ఉంది కదా అది తీసుకొని దీని మీద వేసుకొని ఈ నిమ్మకాయ ఒక రవ్వ పిండేసుకునేసి తినేసారంటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ పావులతో సర్వ్ చేయటం తినటం ఇష్టం లేదు అంటే బ్రెడ్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం మర్చిపోవద్దండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారేస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.